దేవుడు ఎప్పుడు కూడా బలవంతుని సిగ్గుపరచడానికి బలహీనులు ఎన్నుకుంటాడు. నాకు అన్నీ తెలుసు అన్న వారిని దేవుడు పక్కన కూర్చోబెడతాడంట. బలహీనులైన వారికి, వెర్రి వారికి జ్ఞానము నేర్పించి బలమునిచ్చి, ఎవరైతే బలవంతులో జ్ఞానవంతులు అనుకున్నారో వారి ముందే వారి తలని, ఎవరైతే బలహీనులు అన్నారు కదా, అన్నాం కదా, వారిని అభిషేకిస్తాడని. ఈరోజు మన జీవితంలో ఏది పొందుకున్నా దేవుని కృపనే, ఆయన పిలుపే, ఆయన ప్రణాళికనే. ఆమెన్. ఈరోజు మన జీవితంలో ఆయన చిత్తంలో లేనిది ఏది లేదని నమ్ముతున్నారా? నాకు కలిగిన ధనము, నాకు కలిగిన ఉద్యోగము, నాకు కలిగిన కుటుంబము, నాకు కలిగిన స్థితి, ఇదంతా కూడా దేవుడు ఇచ్చింది. అందుకనే దావీదు భక్తుడు రాస్తాడు, ఎల్లప్పుడూ నీ గురించి నేను కీర్తి పాడతాను ప్రభా, నీ కృపను గురించి, నీ మర్సీ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్ లార్డ్. తరములు నిలిచినయ్యా నీ కనికరము, నీ కృప. ఈరోజు ఆయన కృపను గూర్చి పాడుతూ మనమందరము కలిసి, నా జీవితంలో చేసిన ప్రతి దాన్ని బట్టి నీకు స్తుతులు, అదే రీతిగా భవిష్యత్తు గూర్చిన భయం నాకు లేదు. ఆ మాట మాత్రం చెప్తే ఎవరు అంగీకరించరేమో. ఎంతమందికి భవిష్యత్తు గూర్చిన దిగులు, భయం లేదు అంటారు? ధైర్యంగా చేతులు ఎత్తండి. లేని వారికి, ధైర్యం లేని వారికి, అటువంటి స్థితిలో ఉన్న వారికి దేవుడే ఆయన సన్నిధిలో బలమునిచ్చును గాక, ధైర్యం అనుగ్రహించును గాక.